సందేశాలు చదువుకుందాం మనం ఈరోజు. జూలై 9 తారీఖు 1955-58 మెహరాబాద్‌లో ఇచ్చిన సందేశం. గత అవతారాలన్నీయు అంటే రాముడుగా, కృష్ణుడుగా, బుద్ధుడుగా, మహమ్మద్‌గా వచ్చినప్పుడు ఏదో ఒక ప్రాంతానికో, భాషకో, మతానికో పరిమితమై తమ కార్యాన్ని నిర్వహించారు. కానీ ఈ అవతారంలో తన ఉద్యమం మొత్తం విశ్వానికి సంబంధించినది. ఎలా అయిందో మెహర్ బాబా ఈ సందేశంలో వివరించారు. నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకే వచ్చాను. అందువలన నేను ఎట్టి ధర్మాలను విధించుట లేదని తెలుసుకోండి. అనాది నుండి నేను అనేక నీతులను, నియమాలను విధించాను. కానీ మానవాళి వాటిని పాటించలేదు. భగవంతుడు చెప్పినది మానవుడు ఆచరించలేకపోవట చేత అవతారుని బోధలు అపహాస్యానికి గురయ్యాయి. అవతారుడు బోధించిన కరుణను ఆచరణలో పెట్టడానికి బదులు అతని పేరుతోనే మానవుడు అనేక మతయుద్ధాలు సాగించాడు. ఆయన మాటలలో గల వినమ్రత, పవిత్రత, సత్యము తన జీవితంలో ఆచరించి చూపుటకు మారుగా మానవుడు ద్వేషము, దురాశ, హింసలకు లోనవుతున్నాడు. అంతే కదా, ఆయన చెప్పినట్టు నడుచుకుంటే ప్రతి అవతార కాలంలో ఎన్నో విషయాలను చెప్పారు. వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు. కానీ వాటిలన్నిటిని మానవులం పెడచెవి పెడుతున్నాం. ఆయన చెప్పినన్ని బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందన్నమాట. అందుకే బాబా అన్నారు, గతంలో భగవంతుడు ఏర్పరిచిన నీతి ధర్మాలను మానవుడు పెడచెవిని పెట్టడంతో ఈ అవతారంలో నేను మౌనం వహించాను. అంటే గత అవతారం అంటే ఆయనయే కదా అవతారాలు, భగవంతుడు ఒకడే కాబట్టి ఆ అవతారాల్లో అన్నీ చెప్పాను. కానీ ఎవరు చేయలేదు కాబట్టి ఈ మేల్కొల్పడానికే వచ్చాను, బోధించడానికి రాలేదని. అందుకే ఈ అవతారంలో మౌనాన్ని వహించారు బాబా. మీరు అడగటం అవసరమైన మాటలు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ మాటలను జీవితంలో ఆచరించవలసిన సమయం ఆసన్నమైనది. ఎన్నో విషయాలను బాబా చెప్పారు. మనం ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, భగవంతుని ఎలా ప్రార్థించాలో, భగవంతుని ఎలా పట్టుకోవాలో చెప్పారు. మందే మందే లోటు, మనమే ఆచరించట్లేదు అవన్నీ కూడాని. ఆయన అన్నీ చెప్పే చక్కగా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా భగవంతుడు మనకి ఎప్పుడు ప్రతి అవతార కాలంలో ఇచ్చారు. ఈ అవతారంలో మరీ ఇంకా సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టుగా బాబా చక్కగా ఎన్నో విషయాలను చెప్పారు మనకి. భగవంతునికి ఇంకా ఇంకా దగ్గరగా చేరుకోవాలంటే నేను, నా యొక్క, నాది అని వాటికి దూరంగా, మరింత దూరంగా పోవాల్సి ఉంటుంది. మీరు దేనిని విడిచిపెట్టవలసిన అవసరం లేదు. మీ స్వార్థాన్ని మాత్రం విడిచిపెడితే చాలు. అది ఎంత కష్టసాధ్యంగా కనిపిస్తుందో అంత సులభమైనది కూడా. పరిమితమైన మీ అహాన్ని త్యజించడం నా అనుగ్రహంతో సాధ్యమవుతుంది. అది మనంతట మనగ్గా సాధ్యం కాదనమాట. భగవంతుడి తాలూకు అనుగ్రహం ఉంటేనే అహాన్ని త్యజించగలుగుతాం మనం. ఆ అహాన్ని విడుదల చేయడానికి నేను వచ్చాను. అహాన్ని విడుదల చేయడానికి బాబా వచ్చారు. ఆయన అనుగ్రహం అంటే ప్రేమ అన్నమాట. మనం పట్టుకెళ్ళి భగవంతుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమని మనకు ప్రసాదిస్తూనే ఉంటాడు. మనం తీసుకోవడంలోనే మన లోటు. మనం పట్టుకెళ్ళిన పాత్రను బట్టి, ఒక స్పూన్ పట్టుకెళ్తే స్పూనే వస్తది. అంటే విశ్వాసం అన్నమాట ఆయన మీదే. అపారమైన విశ్వాసం ఉంటే ఆయన ప్రేమ అపారంగా ఉంటది మన మీద. తక్కువగా ఉంటే తక్కువగానే ఉంటది ఆయన ప్రేమ మన మీద. నేను ఎలాంటి నియమాలను విధించడానికి రాలేదని నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నేను ఇవ్వదలిచిన సత్య ప్రవాహాన్ని విడుదల చేసినప్పుడు మానవ జీవితాలు ధర్మబద్ధములై ఉండగలవు. నేను ఉచ్చరించిన మాటలు వారి జీవితాలలో జీవం పోసుకుంటాయి. మానవునికి అతని అజ్ఞానమనే తెర వల్లనే నేను మరుగుపడి ఉన్నాను. చూడండి, ఎంతో మంది ఉన్నాం, కోట్లాది మంది ఉన్నాం ప్రజలు. కానీ భగవంతుణ్ణి అవతార కాలంలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని గుర్తించినోళ్ళు బహు తక్కువ మంది మాత్రమే ఉన్నాం మనం. ఎందువలన? ఈ అజ్ఞానం అనే తెరవలన. నా వైభవాన్ని కొంతమందికి మాత్రమే వ్యక్తం చేస్తాను. ఈనాటి నా అవతార రూపం ఈ యుగ విభాగంలోని ఆఖరి అవతారం. బాబా చెప్పారు కదా, ఇదే లాస్ట్ అవతారం. నేను 100కి 100 పాళ్ళు కూడా ఈ అవతారంలో తన అవతార కార్యక్రమాన్ని నిర్వర్తించానని బాబా చెప్పారు. అందుచేత నా అవతార ప్రకటీకరణ గత అవతారాలన్నిటికంటే ఘనంగా ఉంటుంది. నేను నా మౌనాన్ని విరమించినప్పుడు నా ప్రేమ యొక్క ప్రభావం విశ్వవ్యాప్తంగా ఉంటుంది. సృష్టిలోని జీవకోటి అంతా దాన్ని తెలుసుకుని, అనుభవించి, స్వీకరిస్తూ ప్రతి వ్యక్తి తన బంధనాల నుండి తన సొంత మార్గంలో స్వేచ్ఛను పొందడానికి అది సహకరిస్తుంది.
నిన్ను నీవు ప్రేమించుకునే దానికంటే మిన్నగా నిన్ను ప్రేమించే దివ్య ప్రీతముడను నేనే. ఎంత చెప్పాడు చూడండి. ఎవరి కాళ్ళ మీదే ప్రేమ అసల. ఈ ఈ సృష్టిలో ఈ జీవితాలన్నీ చూసుకుంటే మన మీదే మనకెక్కువ ప్రేమ. తర్వాతే మిగిలిన వాళ్ళు. అంతకన్నా గూడా ఎక్కువగా ప్రేమిస్తానని జెప్పారు బాబా. అటువంటి దివ్య ప్రీతముడు కొంగు పట్టుకున్న మనం ఎంతో అదృష్టవంతులం. మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి నా మౌన విరమణ మీకు సహాయపడుతుంది. అంటే నిజ స్వరూపం అంటే ఏంటి? ఉన్నదంతా భగవంతుడే. ప్రతి వ్యక్తిలోనూ ఆత్మగా ఉండే ఆ ఒకే ఒక్క పరమాత్ముడైన అస్తిత్వం. వాస్తవమైన అదే అస్తిత్వం. అంటే ఎగ్జిస్టెన్స్. ఉన్నదంతా పరమాత్ముడే అనే విషయాన్ని ఆయన మౌన విరమణలో మనకు సహాయపడుతుందంట. మౌన విరమణ అయిన తర్వాత. ప్రపంచంలో నెలకొని ఉన్న ఈ గందరగోళాలు చూడండి, ఈ కరోనాలు ఇవన్నీ గూడా ఎవ్వరిని ఎందుకొస్తున్నాయో మనకు తెలీదు. ఎవరిని నిందించడానికి పని లేదు దానివల్ల. జరగవలసింది జరుగుతుంది. ఇంకా జరగబోయేది గూడా ఏం జరుగుతుందో తెలీదు మరి మనకి. మనందరం గూడా ఈ కరోనా టైంలో బాబాని ఇంత చక్కగా స్మరించుకునే అదృష్టాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. అందుచేత బాబా తన మౌన విరమణ సమయం ఆసన్నమైందేమో అనిపిస్తుంది కాబట్టి అలాగే అనిపిస్తుంది నాకు. మరి బాబా పొంగుని గట్టిగా మరింత గట్టిగా పట్టుకుని ఆయన యొక్క దివ్య ప్రేమను పొందడానికి ప్రయత్నిద్దాం. మరి మన గత అవతారాల్లో అవతార పురుషుని దర్శన సేవా భాగ్యాలు మనకు లభించేయో లేవో చెప్పలేము. ఇప్పుడు వచ్చిన ఈ మహద్భాగ్యాన్ని చేజార్చుకోకుండా ఈ యుగావతారుడైన మెహర్ బాబాను అనుసరించి ఆయన నుంచి ప్రసరించే ప్రేమని తనివి తీరా ఆస్వాదించి మన జీవితాలను మన జీవితాలను ధన్యం చేసుకోవడానికి కృషి చేద్దాం మనందరం కూడా. మెహర్ బాబా తన దివ్య సమాధిలో యావత్తు మానవాళికి అందివ్వడానికి ప్రేమ ఖజానాను ఉంచారు. మెహర్ బాబా ఎందు విశ్వాసాన్ని ఉంచి ఒకవేళ మనకి తెలుసో తెలియనివాడు కూడా ఎవరైనా సరే ఆడు బాబా భక్తుడే అవ్వక్కర్లేదు. వాడిని తీసుకెళ్లి ఆ దివ్య సమాధి ముందు పెట్టిన ఆ ఖజానాలో ఉన్న వాటా ఎంతో కొంత వాడికి కూడా చెందుతుంది. కాబట్టి కొత్త వారిని కూడా బాబా సమాధి దగ్గరికి తీసుకుని అటువంటి బాబా ప్రేమని పొందే మహద్భాగ్యాన్ని కలిగిస్తే ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసిన దానికన్నా ఎంతో ఫలితం అని బాబా చెప్పారు. అవతార్ మెహర్ బాబాకి జై. జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట, మోక్షార్హం వౌ మానవ జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట, మోక్షార్హం వౌ మానవ జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా. పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపం దాల్చి, పరబ్రహ్మ పరమాత్మ మెహర్ బాబా రూపం దాల్చి, ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటి, ఈ సృష్టి వినాశవసాన కాలమున ప్రేమ బీజములు నాటి. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు, జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు. అంజలి మోడ్చి అర్పింతుమురా పావనమౌ ఈ జన్మ, అంజలి మోడ్చి అర్పింతునురా పావనమౌ ఈ జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట, మోక్షార్హం వౌ మానవ జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా.
స్వార్థరహితమౌ సేవ దైనందిన స్వకీయ ధర్మం. స్వార్థరహితమౌ సేవ దైనందిన స్వకీయ ధర్మం. నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. నిష్కామ సేవ మనసార ప్రేమతో ఆచరించుచుండు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు. అంజలి మోక్షి అర్పింతునురా పావనమౌ ఈ జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట. మోక్షార్హం బౌ మానవ జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా. స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు. స్వమతములను విడనాడే అభిమతమేమియు లేదు. ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. ఆయా మతముల నిజ ధర్మములను ఆచరించుచుండు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు. అంజలి మోక్షి అర్పింతునురా పావనమౌ ఈ జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట. మోక్షార్హం బౌ మానవ జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా. బాబా బాబా ఎనుచు 14 సార్లు ప్రతిదినము. బాబా బాబా ఎనుచు 14 సార్లు ప్రతిదినము. నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. నిర్మల చిత్తుడవై ప్రభునామము సంస్మరించుచుండు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు. అంజలి మోక్షి అర్పింతునురా పావనమౌ ఈ జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా. ఈ జన్మకిదే సద్బాట కైవల్యముందే బాట. మోక్షార్హం బౌ మానవ జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా. శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొల్పు. శ్రీ మెహర్ బాబా పిలుపు లోకాలకెల్ల మేల్కొల్పు. సమయము మించి తరుణమిదే విడనాడకోయి అవకాశం. సమయము మించే తరుణమిదే విడనాడకోయి అవకాశం. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు. జేజేలు జేజేలు జగదీశ్వరునకు జేజేలు. అంజలి మోక్షి అర్పింతుమురా పావనమౌ ఈ జన్మ. చేయకుమా వృధా చేయకుమా వృధా చేయకుమా వృధా చేయకుమా వృధా. అవతార్ మెహర్ బాబా की जय.